So what a mighty God we serve. మనము ఎంత గొప్ప శక్తిగల దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. We are here to rejoice and glad in the name of Jesus. మనము యేసు నామమును సంతోషించడానికి ఆనందించడానికి మనం ఇక్కడ చేరువచ్చిన వారమై ఉన్నాం. So before we are going to the word, మనము దేవుని వాక్యానికి వెళ్ళక మునుపు I want to introduce our guest speaker. ఈ రోజు మన మధ్యకు వచ్చిన ఒక ముఖ్య వాక్యోపదేశకులు మనం మీ అందరికీ కూడా పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. So our guest speaker is మన గెస్ట్ స్పీకర్ గారు he is Babu Dayanand. ఆయన పేరు బాబు దయానంద్ గారు. And he is my dear brother. ఆయన నాకు ప్రియమైన సహోదరుడు. And he is the family member of Apostolic Assembly. అలాగే ఆయన అపోస్తలిక అసెంబ్లీకి ఒక కుటుంబ సభ్యుడు. And he is from Singapore. ఆయన సింగపూర్ దేశం నుండి మన మధ్యకు వచ్చారు. And he is so loving to me. ఆయన నాకు ఎంతో ప్రియమైన వారు. And whatever we say, మేము ఎప్పుడు ఏది చెప్పినా కానీ and he ready to do that. అది పని చేయడానికని ఎంతో ఆసక్తితో ముందుకు వస్తారు. And I'm so glad to be to have his presence over here. ఆయన ప్రసన్నత లేకపోతే ఆయన మన మధ్య ఉండడం ఎంతో సంతోషంగానే భావిస్తున్నాను. And he's a great Bible teacher. అలాగే ఆయన గొప్ప బైబిల్ ఉపాధ్యాయకులు కూడా. And really I enjoy his teachings. ఆయన బోధనలను ఎంతో సంతోషిస్తూ నేను వింటూ స్వీకరిస్తూ ఉంటాను. And today God has given you the opportunity to ఈ రోజు దేవుడు ఇక్కడ his teaching too. చేరి వచ్చిన మీ అందరికీ కూడా దేవుడు ఈ బోధన వినడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని దయచేశారు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, So we are celebrating the Thanksgiving meeting. మనమందరము కూడా ఈ కృతజ్ఞత ఆనందాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. For what? ఎందుకొరకు? For a promotion. ఒక ఉన్నతమైన స్థాయికి చేరినందుకు. Hallelujah. హల్లెలూయా. So you may be glad because of the secular promotion what my mother got. మా తల్లి గారు పొందుకున్న ఈ భూపర సంబంధమైన ఒక ఉన్నతమైన ప్రమోషన్ కొరకు మీరు అందరూ ఆనందిస్తూ ఉండవచ్చు. But let me tell you one thing. నేను మీకు ఒక విషయాన్ని తెలియపరచనివ్వండి. What God showed to me. దేవుడు నాకు ఏదైతే చూపించాడో అది నేను మీకు చెప్తున్నాను. And we are so glad and happy to rejoice in his name by having a secular promotion from ASI to SI. ఇక్కడ భూపర సంబంధం ఆమె చేస్తున్న ఉద్యోగములో ఆమె ASA స్థానము నుంచి SA స్థానానికి ప్రమోషన్ పొందడము మనమందరం ఆనందంగా ఈ కార్యాన్ని బట్టి సంతోషిస్తున్నాము. But you know, God's promotion, కానీ దేవుడు ఇచ్చే ఉన్నతమైన స్థాయి ప్రమోషన్ is not connected to your position. ఇది మీ స్థాయికి అది ఏమాత్రము కూడా అనుసంధానమై ఉండదు. Hallelujah. హల్లెలూయా. It's connected to the presence of the Lord. అది దేవుని యొక్క సాన్నిధ్యం మీ జీవితంలో ఏ రీతిగా ఉన్నదన్న దానికి మీ స్థాయి ఆధారపడి ఉంటుంది. So not a position, ఇక్కడ ఉండే స్థాయి కాదు కానీ but it's a matter of presence. అది దేవుని యొక్క సాన్నిధ్యం మీద ఆధారపడి And ఉంది. what kind of presence it is? ఎటువంటి దేవుని యొక్క సాన్నిధ్యము? It is the presence of God. అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రసన్నత. Hallelujah. హల్లెలూయా. That presence ఆ ప్రసన్నత, ఆ సన్నిధి will change the lives of many people. ఆ ప్రసన్నత సన్నిధి జీవనం యొక్క విధానాన్ని, పరిస్థితులన్నీ మార్చివేస్తుంది. My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, So my mother got a secular promotion. నా తల్లి ఒక సెక్యులర్ ప్రమోషన్, ఒక ఉన్నతమైన స్థాయిని ఆమె పొందుకుంది. But what God is going to do in the future life? కానీ దేవుడు రాబోయే దినాల్లో భవిష్యత్తులో ఆమె పరంగా చేసే కార్యం ఏమిటంటే, My God is going to shift her from secular promotion to spiritual promotion. ఆమెను ఈ భూపర సంబంధమైన ఉన్నతమైన స్థాయిలో నుంచి దేవుడు ఆత్మీయమైన స్థాయిలో ఉన్నతమైన స్థాయికి చేర్చబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you happy for that? మీరు ఈ మాటకి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? We are so happy because of the secular promotion what she got. మనమందరము కూడా ఈ భూపరముగా ఆమె చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయి పొందుకున్నందుకు మనందరం ఆనందంగా ఉన్నాం. That's only a position. ఇది కేవలం ఇక్కడ స్థాయి మాత్రమే. And we are not happy for that. మేము దానికి ఆనందంగా లేము. But we are happy because of the spiritual promotion what she is going to have. మేము ఆమె పొందుకోబోయే ఆత్మీయమైన ఉన్నత స్థాయి కొరకు ఆనందంగా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. The presence she is going to carry, దేవుని యొక్క ప్రసన్నతను ఆమె ఏదైతే పొందుకోబోతుందో, the power she is going to have, దేవుని శక్తిని ఏదైతే ఆమె పొందుకోబోతుందో, the anointing she is going to have in her life, అభిషేకము ఏదైతే ఆమె పొందుకోబోతుందో, it really influenced the many people. ఆ ప్రసన్నత, ఆ సన్నిధి, అభిషేకం అనేక మందిని ప్రభావితం చేయబోతుంది. Hallelujah. హల్లెలూయా. And this promotion, ఈ ఉన్నతమైన స్థాయి it has comes from God. అది దేవుని యొద్ద నుండి వచ్చింది. And this is not for a
secular increase, ఇది భూపరముగా సెక్యులర్ ఒక ఉన్నతమైన స్థాయికి చేరడం కాదు కానీ but for a spiritual increase. ఆమె యొక్క ఆత్మీయమైన స్థాయికి ఎదుగుదలకు ఒక ఆరంభము. Hallelujah. హల్లెలూయా. So she is going to do a mighty ministry in the coming days. ఆమె రాబోయే దినాల్లో గొప్ప దేవుని బలమైన సేవ చేయబోతుంది. Maybe she is the evangelist now, ఆమె ఒక స్వార్థికురాలుగా ఉన్నది. but in the coming days, రాబోయే దినాల్లో God is going to use her ఆమెను దేవుడు బలముగా as a వాడుకోబోతుంది. great woman of God. ఆమె దేవుని యొక్క బలమైన చేతులకు బలమైన సేవకురాలుగా దేవుడు She వాడుకోబోతుంది. received the power, ఆమె శక్తిని పొందుకుంది, she received the anointing, ఆమె అభిషేకమును పొందుకుంది. and maybe you are thinking that she is going to enjoy this SI position. మీరందరూ అనుకుంటున్నారు ఆమె ఒక ఈ ఎస్ఏ స్థానాన్ని బట్టి ఎంతో ఈ లోకల్ ఆనందిస్తుందని మీరు భావిస్తున్నారు. But she is going to enjoy the presence of the Lord when she sit on the seat. ఎప్పుడైతే ఆమె ఆ స్థానంలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని అధికముగా ఆమె అనుభవించబోతుంది. And very soon త్వరలోనే she is coming to the full time ministry. ఆమె సంపూర్ణమైన సేవకు రాబోతుంది. Hallelujah. హల్లెలూయా. We are so glad about this, మేము దానిని బట్టి ఎంతో ఆనందంగా ఉన్నాం. and we are enjoying the presence what she is carrying. ఆమె మోసుకుని వెళ్తున్న దేవుని సన్నిధిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. As a family members, ఒక కుటుంబ సభ్యులుగా we are so proud of her, మేము ఆమెను బట్టి ఎంతో గర్విస్తున్నాం. and we are speaking blessings upon her, మేము ఆమె మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం. and we always be with her మేము ఎల్లప్పుడూ కూడా ఆమెకు తోడుగా ఉంటాం. to make her to move in his kingdom. ఆమె దేవుని రాజ్యంలో ముందుకి కొనసాగడానికి బలపరచబడడానికి. Thank you, and God bless you all. మీ అందరికీ ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. And now I call upon the stage ఇప్పుడు సమయం ముందు దేవుని యొక్క సేవకులను ఆహ్వానిస్తున్నాను.